హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక అరుదైన ఘనతను సాధించింది. దేశంలో అత్యాధునికమైన ఏఐ టెక్నాలజీని వినియోగించి మొట్టమొదటి ఎయిర్పోర్టుగా నిలిచింది. ట్రిబుల్-ఆర్ను 4 ఏళ్లలో పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కు రోడ్లపై కనీస అవగాహన ఉందా అని ప్రశ్నించారు. ఉప్పల్ ఫ్లైఓవర్ను 6.5 ఏళ్లు అయినా ఎందుకు పూర్తి చేయలేదని బీఆర్ఎస్ ను నిలదీశారు. ఓఆర్ఆర్ను ₹7,000 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఆటో కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి స్వయంగా ఆటో నడుపుతూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ర్యాలీగా అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. విద్యార్థినులు, మహిళలకు అండగా నిలిచేలా సిరిసిల్ల ఎస్పీ అఖిల మహాజన్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. పోలీస్ శాఖ పేరిట ప్రతి పిఎస్ నుంచి మహిళా కానిస్టేబుళ్లను ఎంపిక చేసి మహిళల భద్రతకు సంబంధించిన విధులు కేటాయించారు. షీ టీమ్స్ తో కలిసి వీరు పోక్స్ మహిళా చట్టాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఈవ్ టీచింగ్ వంటి అంశాలపై స్కూళ్ల, కాలేజీలకు తిరుగుతూ అవగాహన కల్పిస్తారు. సోషల్ మీడియాలో పోస్టులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. అల్లు అర్జున్ అరెస్టు తర్వాత సీఎం రేవంత్ రెడ్డిపై అభ్యంతరకర పోస్టులపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నేతలు సహా పలువురు ఫిర్యాదుల మేరకు బన్నీ అభిమానులపై ఈ కేసులు నమోదయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాకి దుస్తులు ధరించి ఆటోలో అసెంబ్లీకి బయలుదేరారు. ఆటో డ్రైవర్ల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ వారు నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలో 100 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని వారు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నేడు అసెంబ్లీలో కీలక బిల్లును ప్రవేశపెట్టనుంది. కొత్త 6R చట్టాన్ని తీసుకురానుండగా దానిపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూభారతి చట్టం తీసుకొస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో పేదల భూములు దోచుకున్నారని ఆరోపించారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చాక ఆ భూములను వెనక్కి తీసుకుంటామన్నారు.